పీడిఎస్కి మళ్ళీ వచ్చేసింది. చాలా టెలిగ్రామ్లో చాలా వస్తున్నాయి అన్నమాట. సో చాలామంది మెసేజ్ పెడుతున్నారు పీడిఎస్కి బ్యాక్ అని చెప్పేసి చాలామంది లింకులు పంపిస్తున్నారు కదా. అసలు పీడిఎస్కి నిజంగానే వచ్చేసింది, అసలు ఏంది ఆ వెబ్సైట్ ఏంది, ప్రతి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ చాలా చేస్తుంటాను. సో దానికోసం ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన వెళ్ళి యాక్టివేట్ చేసుకోండి. సో పీడిఎస్ గురించి నేను ఆల్రెడీ 1 year బ్యాకే ఒక వీడియో అనేది చేశాను అనమాట. ఇది ఒరిజినల్ పీడిఎస్కి అనమాట. సో ఇప్పుడు చెప్పబోయే పీడిఎస్ గురించి ఓపెన్ చేస్తాను చూడండి. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ దీని గురించి అనేది చెప్పాను అనమాట. సో ఇప్పటివరకు ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇందులో జాయిన్ అవ్వచ్చు. మనకి ఛానల్ గురించి కానీ ఇంకేదైనా వేరే వీడియోస్ కానీ వాటి గురించి అప్డేట్లు ఏమైనా వస్తే ఇక్కడ నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, అందరూ జాయిన్ అవ్వండి. సో పీడిఎస్కి వస్తే ఇక్కడ లింక్ ఉంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. లేదంటే ఈ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో కూడా ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే జస్ట్ మీ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీకు ఇక్కడ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇక్కడ కోడ్ ఉంది కదా దాన్ని ఎంటర్ చేసి సైన్ అప్ కొట్టేయండి. ఎందుకంటే సార్ టప్ చెప్పుకుంటే ఈ చిన్నపిల్లలకి అయినా ఈజీగా చేసేస్తారు కాబట్టి టప్ అని చెప్పేస్తున్నాను. సో దాని తర్వాత మీకు మెయిల్కి అనేది ఒక లింక్ అనేది వెళ్తుంది. సో దాన్ని యాక్టివేట్ చేసుకొని లాగిన్ అయిపోయి నేను లాగిన్ అయిపోయి. సో మీకు అక్కడ ఏం లేదు, ఒకవేళ యూజర్ నేమ్ తీసుకోకపోతే అక్కడ యూజర్ నేమ్ తర్వాత 1 2 3 4 అలా నెంబర్లు ఏదైనా యాడ్ చేసేయండి. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ కొట్టేయండి. ఇక్కడ మీకు ఇలా కనపడుతుంది అన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పీడిఎస్కి ఎలా ఉందో అలాగే ఉంది. అప్లోడ్ వీడియో ఉంది, ఇన్కమ్ అని చెప్పేసి ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పీడిఎస్కి ఎలా అయితే ఉందో అలాగే ఈ వెబ్సైట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ అప్లోడ్ వీడియో సెక్షన్ ఉంది కదా, అందులో క్లిక్ చేయండి. వీడియో ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను అనమాట. ఇక్కడ మనకి చూపిస్తే ఫైల్ ద్వారా అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఏదన్నా డైరెక్ట్ డౌన్లోడ్ లింకులు ఉంటాయి కదా, గూగుల్ డ్రైవ్ అలాంటివి వాటి ద్వారా అప్లోడ్ చేయవచ్చు, లేదంటే టొరెంట్ లింక్స్ ఏమన్నా ఉంటే వాటి ద్వారా మనం అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఇన్కమ్లోకి వెళ్తే ఇన్కమ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇన్కమ్ చూపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ ఇందులో మేజర్ ఏంటంటే సేమ్ యాస్టీజ్గా పీడిఎస్కి అయితే ఎలాగైతే కౌంట్ చేస్తుందో జస్ట్ ఓపెన్ చేస్తే చాలు కదా, అది వ్యూ అనేది కౌంట్ చేస్తుందో ఇక్కడ కూడా అంతే. నీకు జస్ట్ ఓపెన్ చేయగానే వ్యూ అనేది కౌంట్ చేస్తుంది అనమాట. యాప్ డౌన్లోడ్ చేసి లోపలికి వెళ్ళి పే చేసే అంత అవసరం కూడా లేకుండా పీడిఎస్కి ఎలా అయితే ఉందో సేమ్ యాస్టీజ్గా ఇది కూడా అలాగే ఉంది. ఇక మీకు బ్యాక్ వస్తే ఇక్కడ రెఫరల్ అని ఉంది, రెఫరల్ మీద క్లిక్ చేయండి. ఒక రెఫరల్కి 10 రోజుల పాటు వాడు ఎంత అయితే సంపాదిస్తాడో అందులో ఒక 10% అనేది ఇస్తారన్నమాట. సో వాడి నుంచి ఏం కట్ చేయరు, జస్ట్ వాళ్ళకి రెఫర్ చేసినందుకు పీడిఎస్కి వల్ల మనకి అమౌంట్ అనేది చేస్తారు. సో ఇక్కడ మీరు రెఫర్ చేస్తే నాకు ఇలా పేర్లు వస్తాయి అనమాట. లాస్ట్ నెంబర్, ఫస్ట్ నెంబర్, మీ పేర్లు కూడా నాకు తెలియదు అనమాట. కొంతమంది భయపడుతుంటారు నా పేర్లు ఏమైనా వెళ్ళిపోతాయేమో అని. మీ పేర్లు యూజర్ ఏం తెలియదు, జస్ట్ ఇలా ఉండి 2 స్టార్లు ఉండి బయట వాళ్ళకి ఎలా కనపడుతుంది నాకు కూడా అలా కనపడుతుంది అనమాట. సో ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు అనమాట. ఒక రెఫర్ చేస్తాం 30 రోజులు, దాని తర్వాత 30 రోజుల వరకు, అంటే ఒక్కొక్క రెఫర్కి 10 రోజుల దాకా మనకి అమౌంట్ అనేది ఇస్తారు. దాని తర్వాత ఇంకా ఆపేస్తారన్నమాట. సో ఇలా సింపుల్గా ఉంది. నేను ఆల్రెడీ ఒక సినిమా అనేది అప్లోడ్ చేశాను. సో అది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అసలు ఎలా ఉంది, పీడిఎస్కి ఎలా పనిచేస్తుందా లేదని. సో మీ ఇక్కడ చూడంగానే ఇక్కడ మనకి విరూపాక్ష అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మనకు ఆన్లైన్లో ప్లే చేసుకోవచ్చు, లేదా సేవ్ టు మై డిస్క్ అని చెప్పేసి ఇక్కడ కనపడుతుంది. సో ఇప్పుడు ప్లే కొడుతున్నాను, ఒకసారి చూడండి. ప్లే కొడితే ప్లే అవ్వదు, ఎందుకంటే మనకి ఇక్కడ ఏదో కొత్త ప్లేయర్ ఉంది చూసారు, దాన్ని డౌన్లోడ్ చేసేది, దాని మీద ప్లే చేయండి. అక్కడ బ్యానర్ కనపడుతుంది, దాని మీద క్లోజ్ చేస్తే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ ఏదో కొత్త యాప్ ఏదో ఉంది, దీన్ని డౌన్లోడ్ చేసుకోమంటుంది. సో వాళ్ళు ఇందులో డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో ప్లే అవుతుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పీడిఎస్కు, ఎండిఎస్కి ఎలా అయితే వర్క్ అవుతాయో ఇది కూడా అలాగే వర్క్ అవుతుంది. కాకపోతే ఒకప్పుడు పీడిఎస్కి ఎలా ఉందో సేమ్ ఇది కూడా అలాగే ఉంది. వీస్ కూడా అలాగే కౌంట్ చేస్తుంది. అండ్ మనకి సేమ్ ఇంటర్ఫేస్ కానీ ప్రతి ఒక్కటి పీడిఎస్కి ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది, యాస్టీ దింపే. ఇక మీరు కొద్ది కిందకు వస్తే ఇక్కడ ఏంటంటే వాళ్ళ అఫీషియల్ ఛానల్ అనేది ఇచ్చారు, ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఏదైనా అప్డేట్స్ ఉంటే చెప్తారన్నారు. రెవెన్యూ ఎంత షేర్ చేస్తారు అది అక్కడ ఉంది. అండ్ మినిమం విత్డ్రా వచ్చేసి $5 వీక్లీ పేమెంట్ అనేవి ఇస్తారని చెప్పేసి ఉందన్నమాట. సో ఎవ్రీ వీక్ పేటిఎం ఉంది, యూపీఐ ఉంది, పేపాల్ ఉంది, అలా చాలా ఉన్నాయి అనమాట. అట్లా ఏదో ద్వారా $15 మినిమం విత్డ్రా అనమాట, ప్రతి వారం వస్తుందన్నమాట. ఇక్కడ ఇంకా మీకు చాలా డీటెయిల్స్ ఉన్నాయి, ఇవన్నీ చదువుకోండి తర్వాత. సో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చారు కదా, అందులో జాయిన్ అయ్యాను. ఏం లేదు, వాళ్ళు జస్ట్ ఇదే ఇచ్చారన్నమాట. సో ఫైనల్గా నేను వాళ్ళకి మెసేజ్ కూడా చేశాను అనమాట. వాళ్ళైతే ఇంకా రిప్లై ఇవ్వలేదు. హాయ్ అని పెడితే హలో సార్ అని పెట్టారు, కానీ మిగిలిన వాటికి రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు ఆన్లైన్లోకి వచ్చినాక ఆన్లైన్లోకి వచ్చినాక వాళ్ళే రిప్లై అనేది ఇస్తారు. ఇక దీని గురించి చెప్పాలంటే సేమ్ యాజ్ టీజ్గా పీడిఎస్కి లాగే దించేశారన్నమాట. పీడిఎస్కి ఎలా ఉందో ఇప్పుడు ప్రతి ఒక్కటి బ్యానర్తో సహా వాళ్ళ లోగో కూడా వాడుకొని దింపేశారు. కాకపోతే ప్లేట్ యాప్ను వాడకుండా వాళ్ళు సపరేట్గా ఇంకొక యాప్ వాడారు. అండ్ ఇక ఇది పీడిఎస్కి వాళ్ళ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రూపులు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు. కాకపోతే ఆ గ్రూప్లో ఒకప్పుడైతే 10,000 మంది 20,000 మంది ఉండారు, ఇప్పుడు 1,500 మంది పడిపోయారు అనమాట. అందరూ లెఫ్ట్ అయిపోయారు. ఆ గ్రూప్లో మాత్రం ఎటువంటి షేర్ చేయలేదు. అంటే పాత పీడిఎస్కి సంబంధించిన వాళ్ళ నెంబర్లు కూడా ఉన్నాయి, వాళ్ళకి నేను కాంటాక్ట్ మెసేజ్ పెట్టాను. సో వాళ్ళు కూడా ఎటువంటి రిప్లైలు కూడా ఇంకా ఇవ్వలేదు. అంటే వాళ్ళు అది తీసేసి కూడా చాలా రోజులు అవుతుందిలే. ఒకళ్ళైతే యాక్టివ్లో ఉన్నారు, వాళ్ళకి మెసేజ్ పెట్టాను, కానీ వాళ్ళు 1 నెల నుంచి అసలు టెలిగ్రామ్లోకి రావట్లేదు అనమాట.
ఇక ట్రస్ట్ విషయానికి వస్తే వీళ్ళు ఇది స్టార్ట్ చేసింది ఈ మంత్ ఫస్ట్ అనమాట. ప్లే స్టోర్లో యాప్ను కూడా వాళ్ళు అప్లోడ్ చేసింది. ఆ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆ యాప్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఆ యాప్ను అప్లోడ్ చేసింది 31st మార్చ్ అనమాట. ఈ మంత్ స్టార్టింగ్లోనే వాళ్ళు ఇది అనేది స్టార్ట్ చేశారనమాట. అండ్ ప్రమోట్ చేయడం కూడా 15th అలా ప్రమోట్ చేశాడు. మన దగ్గరకు వచ్చే లోపల ఇంత లేట్ అయిందనమాట. ఇది ఇంతవరకు వీళ్ళు ఎవరికి పేమెంట్ చేయలేదు, దాని గురించి డీటెయిల్స్ కూడా లేవన్నమాట. అండ్ వీళ్ళకి సంబంధించిన ఎటువంటి బాట్ కూడా ఏం లేదు, ఇంకా గ్రూప్లో కూడా ఎటువంటి మెసేజ్లు కూడా ఏమంతగా ఏం లేవన్నమాట. సో నాకు తెలిసి ఈ ఫ్యూచర్లో ఏమన్నా ముందుకు వెళ్ళే లోపల ఇంకా ఏదన్నా పెడతారేమో, మెల్లగా చూడాలన్నమాట. పీడిస్క్ కాబట్టి ఎక్కువ మంది జాయిన్ అవుతారు. ఒకవేళ పీడిస్క్ ఎలా అయితే ఉందో సేమ్ యాస్టీస్గా ఇది వర్క్ అయిన ఒక కౌంట్ అయితే వీస్ కౌంట్ అయితే సేమ్ పీడిస్క్ ఎలా అయితే కౌంట్ చేస్తుందో అలాగే ఉంది. రెఫరల్ ప్రోగ్రామ్ ప్రతిదీ యాస్టీస్గా పీడిస్క్ ఎలా ఉందో సేమ్ అలాగే దించేశారు. పీడిస్క్ అంటున్నారు ఏంటంటే చాలామంది పీడిస్క్ వాడి ఉంటారు కదా, వాళ్ళకి అర్థమవుతాయి అన్నమాట అసలు నేను ఏమంటున్నాను. ఒకప్పుడు పీడిస్క్ ఎంత బాగుండదు, సేమ్ యాస్టీస్గా ఇది కూడా అలాగే ఉంది. ఇక పేమెంట్ల విషయానికి వస్తే ఖచ్చితంగా నేనైతే చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే 2000 మంది ఒక 10 రోజుల్లో 2000 మంది జాయిన్ అయిపోయారంటే అది సో ఎక్కువ మంది కూడా జాయిన్ అవుతారు. అండ్ mdisk కూడా లేదు కాబట్టి ఎక్కువ మంది దీని మీద జాయిన్ అయ్యితారు. వాళ్ళు అలా పేమెంట్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఇంకా mdiskని ఇది బీట్ చేసేస్తుంది, ఈజీగా బీట్ చేసేస్తుంది అనమాట. ఇక పేమెంట్లు అయితే ఇది ఖచ్చితంగా ఇస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఎస్డిస్క్ ఇంకా చాలా చిన్నవి వచ్చినాయి, కానీ ఆ చిన్నవే పేమెంట్లు ఇచ్చినప్పుడు ఇంకా యాస్టీస్ పీడిస్క్ ఉన్నట్టు దింపి అవన్నీ చేశారు కాబట్టి ఇలా కనీసం ఆ వెబ్సైట్ మెయింటైన్ చేసిన డబ్బులు కన్నా కావాలి కాబట్టి కనీసం నాకు తెలిసి పేమెంట్లు అయితే ఇస్తారని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇస్తారు. ఒకవేళ పేమెంట్లు అవన్నీ ఇస్తుంటే ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే మన కింద టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అండ్ యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియో చేసి పెడతాను. సో కింద టెలిగ్రామ్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అందులో వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇంకా దీని గురించి ఏదైనా డీటెయిల్స్ ఉంటే మన కమ్యూనిటీ ట్యాబ్లో అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మెన్షన్ చేస్తా, అదే చెప్తానమాట. వాళ్ళు నాకు రిప్లై ఇచ్చినా సరే దాని గురించి డీటెయిల్స్ అనేవి టెలిగ్రామ్ ఛానల్లో అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా మెన్షన్ చేస్తూ ఉంటాను. సో ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎందుకంటే మంచిగా ఊరికే లాగిన్ అయ్యి సైన్ అప్ అయి పెట్టుకోండి. ఇంకా అందరూ వాడుతుంటే మనం కూడా వాడడం స్టార్ట్ చేస్తామన్నమాట. సో మనం సైన్ అప్ అయి పెట్టుకుంటే మంచిది అనమాట. ఎందుకంటే పీడిస్క్ కూడా అప్పుడే స్టార్టింగ్లో ఇలాగే ఇచ్చింది. ఎక్కువ మంది ఒకేసారి సైన్ అప్లు స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకి మెయిల్స్ రాక సైన్ అప్లు అనే ప్రాసెస్ అని చాలా లేట్ అయిపోయినాయి. దాని తర్వాత చాలామంది డబ్బులు ఏం చేసుకోలేక ఏం చేయలేకపోయారు. సో మీరు ఖచ్చితంగా సైన్ అప్ అయి పెట్టేసుకోండి, తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే మ్యాక్సిమం అయితే వాడుకోవచ్చు, అది పేమెంట్ ఇస్తుందే అనుకుంటున్నాను. సో ఇక్కడ మేము CPMకి వచ్చేసరికి $0.9 అనమాట ఫిక్స్డ్ పెట్టారు. తర్వాత ఏదైనా మార్చొచ్చేమో, అంటే ఒక 1000 వ్యూస్ వస్తే $0.9 అనేవి మనకి పేమెంట్లు అనేవి చేస్తారనమాట వీళ్ళు. ఇక ఈ వెబ్సైట్లో ఇన్కమ్లోకి వెళ్ళి మనం అక్కడ విత్డ్రా ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ ఇన్కమ్లోకి వెళ్ళి జస్ట్ మనకు అక్కడ విత్డ్రా బటన్ అనేది ఉంటుంది పైన, ఇక్కడ కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనం విత్డ్రా డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయగానే ఆటోమేటిక్గా ENRలో మనకేముంది, జస్ట్ మనకి బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే ఉందన్నమాట. మనకి ఇక్కడ INR కాదు, USDT కానీ ఇంకా IDR ఇలా ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి INR క్లిక్ చేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ పేటిఎం అనేది వాళ్ళు ఇంకా ఎలా చేయలేదన్నమాట. ఇక్కడ ఫిల్ ఫామ్ అని చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకి అకౌంట్ డీటెయిల్స్ అనేవి అడుగుతున్నాయి అన్నమాట. అకౌంట్ హోల్డర్ నేమ్, అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేము, బ్యాంక్ నేమ్, IFSC కోడ్, ఫోన్ నెంబరు ఇలా అడిగినవన్నీ ఇచ్చేయండి. ఇచ్చేసి కిందకి వెళ్ళి సబ్మిట్ కొట్టగానే సబ్మిట్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సో మీకు ఇక్కడ సేమ్ యాస్టీస్ పీడిస్క్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు చూద్దాం $1కి ఎంత ఇస్తున్నారు చూద్దాం. ఇక్కడ $1 మీకు క్లిక్ చేశాను. ఇక్కడ $78.10 అనేవి ఇస్తున్నారన్నమాట. చూసారా మీరు ఇక్కడ, అంటే $1కి వీరు $78.10 అనేది మనకి ఇస్తున్నారన్నమాట. సో ఇది పీడిస్క్ ఎలాగైతే ఉందో సేమ్ యాస్టీస్ వర్కింగ్లో కానీ ఇంకా చూడటంలో కానీ ప్రతి ఒక్కటి యాస్టీస్గానే ఉంది. సో మీరు కావాలనుకుంటే అది మీ ఇష్టం, వాడతారో వాడరు. మ్యాక్సిమం నేను ఇంకా డీటెయిల్స్ ఏమైనా ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో అప్లోడ్ చేస్తాను. కమ్యూనిటీ ట్యాబ్ అందరికీ వెళ్ళట్లేదు కాబట్టి అందరూ టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అందరూ జాయిన్ అవ్వండి. ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరూ